హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. బాలయ్య రామ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్. టెన్షన్ లో పుష్ప 2 మేకర్స్. తండేల్ వచ్చేది ఎప్పుడు? నటసింహం నందమూరి బాలకృష్ణ, ఎనర్జెటిక్ హీరో రామ్ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రామ్ డబుల్ స్మార్ట్ మూవీతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక బాలయ్య బాబీ డైరెక్షన్లో చేస్తున్న మూవీతో డిసెంబర్లో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బాలయ్య రామ్ కలిసి సినిమా చేయనున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయిందా? ఎనర్జెటిక్ హీరో రామ్ మిస్టర్ మిస్టర్ పొలిశెట్టి మూవీ డైరెక్టర్ మహేష్తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఈ మూవీ ఎప్పుడో సెట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రామ్ డైరెక్టర్ మహేష్ కాంబో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది డబుల్ స్మార్ట్ రిలీజ్ తర్వాత క్లారిటీ వస్తుందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఈ సినిమాను ప్రకటించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను సీనియర్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారట. అది బాలయ్యే అని, బాలయ్య రామ్ కాంబో అయితే మరింతగా క్రేజ్ వస్తుందని మేకర్స్ ప్లాన్ అని టాక్. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ 2 చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే రామ్ మూవీలో బాలయ్యతో కీలక పాత్ర చేయించాలి అనుకుంటే ఆయన ఇంత బిజీలో డేట్స్ ఇస్తారా? అసలు ప్రచారంలో ఉన్నది నిజమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే రామ్ మూవీలో బాలయ్య కీలక పాత్ర పోషిస్తే ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కావాలి, కానీ డిసెంబర్ 6కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అయితే పుష్ప 2 మేకర్స్ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైంది? ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 నుంచి ఓ యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన ఫుటేజ్ లీక్ అవడంతో అటు మేకర్స్ ఇటు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. లీక్ అయిన ఫుటేజ్ను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తాడుపై బన్నీ, రష్మిక, ఫాహిద్ ఫాజిల్పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్లా చూపిస్తోంది. ఇది క్లైమాక్స్ సీన్ అని టాక్ వినిపిస్తోంది. ఈ లీకుల పట్ల సంతోషంగా లేవని, మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయింది. పుష్ప 2 అప్డేట్ ఏంటంటే గత కొన్ని రోజులుగా షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇందులో బన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే ఫాహిద్ ఫాజిల్పై కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారని సమాచారం. సెప్టెంబర్ 20కి షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐటెం సాంగ్ ఎవరితో చేయనున్నారు, ఎప్పుడు షూట్ చేయనున్నారు అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే అనౌన్స్ చేసినట్టుగా డిసెంబర్ 6న పుష్ప 2 రావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్. చందు మొండేటి ఈ మూవీ డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే డిసెంబర్ 20న తండేల్ అని ప్రకటించారు. గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్ కు వస్తున్నట్టుగా దిల్ రాజ్ అనౌన్స్ చేశారు. మరి తండేల్ వచ్చేది ఎప్పుడు? అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కలిసి ప్రేమం, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఇందులో ప్రేమం సక్సెస్ సాధించింది, సవ్యసాచి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న 3వ సినిమా ఇది. ఇందులో నాగచైతన్యకు జంటగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ మూవీలో నటించారు. ఆ సినిమా సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి సక్సెస్ సాధించడం ఖాయమని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తయింది. తండేల్ మూవీ డిసెంబర్ 20న రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంటే గేమ్ చేంజర్ ఆ డేట్లో వచ్చేందుకు రెడీ అవుతూ ఉండడం ఆసక్తిగా మారింది. మరి తండేల్ ఎప్పుడొస్తుంది అంటే నవంబర్ నెలాఖరు వరకు వెయిట్ చేసి అప్పుడు పరిస్థితిని బట్టి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారట. గేమ్ చేంజర్ డిసెంబర్లో వస్తే తండేల్ సంక్రాంతికి రావాలి అనుకుంటుందట. ఒకవేళ గేమ్ చేంజర్ డిసెంబర్లో క్రిస్మస్కి రాకపోతే అనౌన్స్ చేసిన డిసెంబర్ 20న తండేల్ రావాలి అనుకుంటుందట. మొత్తానికి తండేల్ రిలీజ్ డేట్పై క్లారిటీ రావాలంటే నవంబర్ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే అని టాక్. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్తో రూపొందిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ సింబా.
ఇందులో జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను డైరెక్టర్ సంపత్ నంది నిర్మించడం విశేషం. మురళీ మనోహర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన సింబా మూవీ ట్రైలర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏ సినిమాలో ఏ పాత్ర చేసినా ఆ స్క్రీన్ ప్రెజెన్స్తో దానికంటూ ఒక బ్యూటీని యాడ్ చేస్తూ ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తూ మన ముందుకు వచ్చే అనసూయ గారు ప్లీజ్. అండ్ ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ యూర్ ప్రెజెన్స్ ఫెల్ట్ హియర్. అండ్ అయినో చాలా లేట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఆ ఏవీలో నేను ఇన్ని సినిమాలు చేశానా అనిపించింది సడన్గా. ఐఎమ్ జస్ట్ స్టక్ దేర్. బట్ ఐ థింక్ మీ అప్రిసియేషనే నాకు సినిమాలు తెచ్చిపెడుతుంది అండ్ నాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దట్ టు బీ వర్సటైల్ అండ్ డూ క్యారెక్టర్స్ దట్ ఎక్సైట్ మీ అండ్ ఆల్సో మై ఆడియన్స్. అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఫెదర్ ఇన్ మై క్యాప్ డెఫినెట్లీ విల్ బీ అక్షిక ఫ్రమ్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్. చాలా కొత్త జానర్. ఇట్స్ అ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ and I think everyone including me are big fans of crime thrillers. So chala entertain chestundi Simba, I promise you. And thank you Murli sir for believing in me. And thank you Sampath Nandi garu, thank you Raj sir. You three meer mugguru chala important because meerandaru kalustene inta manchi cinema ఫామ్ అయింది, ఒక టీమ్ ఫామ్ అయింది అండ్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. వచ్చిన ప్రేక్షకులకి ఓదెల నుంచి, రాజేంద్రన్న విలేజ్ నుంచి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారం. వేదిక ముందున్నటువంటి విజయన్న, సంతోషన్న, మీకు పెద్దలందరికీ నమస్కారం. ఆ సింబా జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఉదయ్ భాను గారు అండి. ఈ విషయం మీకు చెప్పాలి అంటే ఒక మంచి థాట్ ఉంటే సినిమాలు ఎలా తయారవుతాయి, ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ సినిమాలు అని. తను గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఒక మొక్కను నాటి 3 పేర్లు సజెస్ట్ చేయమన్నప్పుడు ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. నేను మొక్కలు నాటడానికి ఎక్కడో ఫామ్ హౌస్లో మొక్కలు నాటుతూ ఉంటే ఆ పిక్చర్స్ సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత అప్పుడు దాని గురించి సంతోషన్న చేసిన పనుల గురించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో, కరోనా టైంలో కూడా మనం అందరం ఆక్సిజన్ కోసం ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. అలాంటి టైంలోనే ఒక మంచి కాన్సెప్ట్తో కమర్షియల్ సినిమా ఎందుకు రాయకూడదని ఈ కాన్సెప్ట్, ఈ కథ రాయడం జరిగింది. సో ఈ రకంగా ఈ సినిమా రాయడానికి, ఈ సినిమా కథ రాయడానికి ఇన్స్పైర్ చేసిన ఉదయ్ భాను గారికి, సంతోష్ అన్నకి, కేసీఆర్ గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు స్వాగతం అండి. థ్యాంక్స్ లాట్ అగైన్ వన్స్ అగైన్ మీరు టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. ద డిగ్నిటరీస్, ఆర్టిస్ట్, దిస్ ఈజ్ యూనిక్ స్టోరీ అండి. దిస్ ఈజ్ వెరీ గుడ్, గ్రేట్ ఐడియా ఇన్ఫ్యాక్ట్ రిటన్ బై సంపత్ గారు. వెన్ హీ టోల్డ్ మీ దట్ ఐడియా ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ సెట్ ఐల్ డైరెక్ట్ ఇట్ అండ్ I hope I really justified his vision and I'm really, thankful to him for this opportunity. And one more person whom I should thank is Rajendra Reddy garu. తను ఇంతకుముందు సంపత్ గారు అన్నట్టు ఎన్నో కమర్షియల్ పాయింట్స్ చెప్పినా, నేనే ఒక 2 పాయింట్స్ చెప్పినా అలా కమర్షియాలిటీ ఉన్నా కానీ లేదు నాకు ఈ సింబా అనే మూవీ చేయాలని ఉంది అని చెప్పేసి మరీ పట్టుపట్టి కూర్చొని ఈ సింబా మూవీ తీశారండి. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూర్య నటించిన మూవీ కంగువ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. అయితే కంగువ గురించి తెలియక పోటీ పడుతున్నారు. కంగువ 2తో మాత్రం ఎవరూ పోటీ పడలేరు అంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. సోషల్ ఇష్యూస్ పై స్పందించే రష్మిక పలు సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కేరళ వయనాడ్లో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల రష్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. రాణా దగ్గుబాటి నిర్మించిన చిత్రం 35 చిన్న కథ కాదు. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.